వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. దొంగ ఓట్లు వేయలేదని వైసీపీ నేతలు శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేస్తారా? సవాల్ విసిరిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీ, 4గురికి గాయాలు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో యువకుల వీరంగం. మద్యం మత్తులో నడి రోడ్డుపైనే రాళ్లతో దాడి. గంజాయి విక్రయాల అడ్డాగా విజయనగరం జిల్లా పార్వతీపురం. మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న యువత. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం. టైరు పేలడంతో బోల్తా పడిన బస్సు, 30 మందికి గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందనే భయంతోనే వైసీపీ అరాచకం సృష్టించిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు వేయలేదని వైసీపీ నేతలు శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. రాష్ట్ర డీజీపీ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నారా అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా అంటూ మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి తన కళ్యాణ మండపంలో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. ప్రభుత్వ విప్ దొంగ ఓట్లు వేయడానికి కారణంగా నిలబడటం దారుణమన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పినా లేదు. 3 టీములు పెట్టాం. తిరుపతిలో మా 3 ఎంపీలకు పెట్టాం. ప్రతి సెకండ్ అక్కడికి పంపించి ఇచ్చాం. ఈరోజు విజయవాడలో విజయానంద్ గారు ఉన్నారు, ఎలక్షన్ అధికారి. అక్కడ ఒక టీం పెట్టాం. నెల్లూరులో ఒక టీం పెట్టాం. బూత్ దగ్గర ఒక అరగంటలో దొరికినవి. ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఓడి దగ్గర ఇవి ఉన్నాయి. పెద్దిరెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. తిరుపతి దర్శనానికి వస్తే ఏం వాటర్ స్లిప్ పట్టుకుంటాడా? చికెన్ బిర్యానీ పట్టుకొని ఎవడైనా వెళ్తాడా? చెప్పండి. పథకం నిరంతరం కొనసాగేది. ఎంత మాయ చేస్తున్నాడంటే, ప్రజలకి ఎంత మోసం చేస్తున్నాడంటే, ఇదేదో ఇప్పుడే దిగొచ్చి కొత్త పథకం పెట్టి ప్రజలకు ఇస్తున్నట్టుగా మాయ చేస్తున్నాడు. ప్రజలు ఇంకా గమనించడం లేదు. ఇది కొత్త పథకం కాదు. ముఖ్యమంత్రి గారు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ పథకం ప్రారంభించారు. కొంతమంది 10 మందికి ఇచ్చారు, 20 మందికి ఇచ్చారు, 50 మందికి ఇచ్చారు. అలా పెంచుకుంటూ పోతే మేము 100 మందికి ఇచ్చాం. ఈరోజు ఈయన వచ్చి కొత్త వాళ్ళకి ఇచ్చినట్టుగా నువ్వు 2 సంవత్సరాలు ఆపేసి దీనికి ఒక కొత్త పేరు పెట్టి, మేము ఉండేటప్పుడు ఒక విద్యార్థి ఒక కాలేజీలో చదువుకుంటే ఒక కోర్స్ చేస్తే ఆ కోర్స్కి ఫుల్ ప్లెజ్డ్గా ఎంత డబ్బు డిసైడ్ చేసి మేము డైరెక్ట్గా కాలేజీ యాజమాన్యానికి డబ్బులు డ్రా చేసి ఇచ్చేవాళ్ళం. నువ్వేం చేసావు? కాలేజీలకు ఇవ్వకుండా పేరెంట్స్ అకౌంట్లో వేసి వాళ్ళ ద్వారా కట్టమని చెప్తారు. ఇది కొత్త పథకమా? ఇది ఏ రకంగా కొత్త పథకం చెప్పు ముఖ్యమంత్రి? మేము డైరెక్ట్గా చదువుకున్న విద్యార్థి కాలేజీ యాజమాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళం. నువ్వేం చేస్తున్నావు? 2 సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించి ఇదేదో కొత్త పథకం లాగా తల్లిదండ్రుల అకౌంట్లో వేసి వాళ్ళ ద్వారా కాలేజీలకు ఇస్తున్నావు. దీన్ని కొత్త పథకం అంటారా? సమాధానం చెప్పు. నీ మాయలు ఇంకెన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు మాయలు చేసావు. 10 రూపాయలు ఇస్తున్నావు, 100 రూపాయలు లాగేస్తున్నావు. 10 మందికి ఇస్తున్నావు, 1000 మందికి ఇస్తున్నావు అని చెప్తున్నావు. నాకు రాజకీయాలు లేవు, ప్రాంతాలు లేవంటున్నావు. అన్ని దగ్గరలో రాజకీయాలే. ఇతర పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఆపేస్తున్నాం. ఈ రకంగా చేసి మాయ మాటలు చెప్తున్నాం. ప్రజలు అప్రమత్తం కావాలి. 2 సంవత్సరాలు అయిపోయింది. రాష్ట్రం దివాలా తీసింది. దేశంలో, ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు. ప్రజలు ఈ చిన్న పప్పు బెల్లాలకి ఇదేదో కొత్త పేర్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసి మాయ మాటలకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి కిటకిటలాడుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కరోనా కేసులు నానాటికి పెరుగుతుండడంతో వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.
ఇస్తున్నారు కదా మాకు ఇచ్చారు. నేను ఎక్కడే చిత్తూరు జిల్లా పూతలపట్టులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. 2 లారీలు నుజ్జునుజ్జయ్యాయి. పోలీసులు అందించిన వివరాల మేరకు బెంగళూరు నుంచి విజయవాడకు మాస్కులను తరలిస్తున్న లారీని విజయవాడ నుంచి చెన్నైకి బియ్యం తీసుకెళ్తున్న మరో లారీ కాణిపాకం పట్టణం వద్ద ఢీకొట్టింది. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన కొండపేట కాలనీలో జరిగింది. నడి రోడ్డుపైనే రాళ్లతో దాడికి పాల్పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కార్డు చేతిలో పెట్టుకోవాలి. మీ దగ్గర మీరు వేయించుకునే దానికి విజయనగరం జిల్లా పార్వతీపురం గంజాయి విక్రయానికి చిరునామాగా మారింది. మత్తుకు అలవాటు పడిన కొంతమంది యువకులు చాటుమాటుగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు గంజాయి విక్రేతతో పాటు కొంతమంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 1.5 కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం డీఎస్పీ సుభాష్ హెచ్చరించారు.
చెప్పండి మాల మీద దాడి పట్టలు పెట్టి అమ్ముతారు, పట్టలు పెట్టి స్టేట్మెంట్ మీకు ఇచ్చేస్తారు. దేనికి ఎవరు మెటీరియల్ అనేది పేరు చేస్తారు. సార్ పార్టికల్ అమ్ముతుంది టౌన్లోనే భాగంగా లైట్ బజార్ జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ ఒక వ్యక్తి దగ్గర ఎల్లజంగి ఎల్లేశ్వరరావు జోల్పల్లి సీతమ్మ అనే వాళ్ళ దగ్గర బాగా తవ్వటం జరిగింది. సో మేము ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నామంటే గాంజా స్టోర్ చేయటం, పంచటం, ఇదనే గాంజా అనేది ఎన్డీపీఎస్ యాక్ట్ కిందకి వస్తుంది. అది క్రైమ్ అగెనిస్ట్ నేషన్, దేశానికి అపోజ్గా క్రైమ్ చేస్తున్నట్టు. డెఫినెట్లీ ఇలాంటివి మన పార్వతీపురం టౌన్లో జరగకుండా ఖచ్చితంగా పోలీసులు అరికడతారు. ముఖ్యంగా ఈ యువత ఎవరైతే ఈ గాంజాకి బానిసయ్యారో వాళ్ళు ఈ అలవాట్లను మానుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ కరోనా కాలంలో ఈ కరోనా ప్రికాషన్స్ అని తీసుకుంటూ ఇలాంటి చెడు దుర్వ్యసనాలకి పాల్పడకుండా వారికి బానిస అవ్వకుండా వారి యొక్క బంగారు భవిష్యత్తుని కాపాడుకోవాలని మా పోలీసు వారి తరఫున ఒక మహిళ కూడా ఉండటం మాకు చాలా విషాదకరం. ఎందుకంటే ఇలాంటి మత్తు పదార్థాలు అమ్మి ఎదుటి వాళ్ళ జీవితాలు నిర్వీర్యమయ్యేలాగా దాహోదపడటము, 10 మందికి మంచి చేయకపోతే చెడు చేసే పనులు చేయడం అనేది మా సభ్య సమాజానికి సిగ్గుచేటు. దయచేసి మేమందరినీ కోరుకునేది ఒక్కటే, ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసయ్యి వారి యొక్క బంగారు జీవితాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వీటిని నమ్మితే ఏదో డబ్బులు వస్తాయి, ఇల్లు గడపచ్చు అనే చిన్న చిన్న ఆశలకు లోబడి ఎవరో చెప్పిన చెడు మాటలకు లొంగి ఇటువంటి నేర ప్రవృత్తిలోకి దిగే కొత్త వాళ్ళకు కానీ పాత వాళ్ళకు కానీ పోలీసు వారికి తరఫున ఒకటే హెచ్చరిక, తెలియక చేసిన నేరంలో పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేస్తారు. ఏలేశ్వరరావు, దేవులపల్లి శాంతమ్మ. పార్టికల్ అమ్ముతుంది టౌన్లోనే ఎవరికి చెప్పారు? చెప్పండి మాల మీద దాడి పట్టలు పెట్టి అమ్ముతారు, పట్టలు పెట్టి కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలడంతో చాగలమరి మండలం పెద్ద బోధనం గ్రామంలో గ్రామం వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో 20 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తక్షణమే ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బస్సు కడప నుంచి కర్నూలు వెళుతోంది.
చెప్పినా ఎక్కించుకుంటారు. ఈయన నాయకుడు వచ్చే మా క్లర్క్ ఉంది, ఆయన కూడా ఇబ్బందికరమైంది, అందుకని సరే కొంచెం పక్కవమ్మ సార్, కొంచెం ఆయన స్ట్రక్చర్ మీద దిగులు ఒక్కొక్కటి దిగుతే కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పరిసరాల్లో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు. అర్చకులు, భజంత్రీలు, సిబ్బంది కలిపి మొత్తం 8 మందికి కరోనా సోకడంతో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలయంలో నిర్వహించే కార్యకలాపాలను కుదించారు. నిజ రూప దర్శనం, సత్య ప్రమాణాలు, నామకరణం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం సేవలను రద్దు చేశారు. మహాలఘు దర్శనం మాత్రమే అందుబాటులో ఉంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో దక్షిణ రాష్ట్రాల వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్లో పురుషుల విభాగంలో పొల్లాచికి చెందిన సరస్వతి త్యాగరాజన్ కళాశాల, మహిళా విభాగంలో చెన్నైకి చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ జట్లు విజేతలుగా నిలిచాయి. మహిళా విభాగంలో మైసూర్ స్పోర్ట్స్ హాస్టల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈరోడ్ పట్టణానికి చెందిన పీకేఆర్ ఆర్ట్స్ కళాశాల జట్టు తృతీయ స్థానం దక్కించుకుంది. జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు కుమార్ రాజా ఈ జట్లకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు తులసిరెడ్డి, కోశాధికారి మురారి, కోచ్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. Jersey number 6 of STC Pollachi. Point to STC Pollachi 11-8.
ఎస్ మన బంగారుపేట బిడ్డ కోర్టులోకి దిగినారు. గుడ్ షాట్, గుడ్ షాట్. Point to STC Polachi. Seven, 4. Good drop by jersey number 3. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఏపీ ఉపసభాపతి కోన రఘుపతి చెప్పారు. ఈరోజు గుంటూరు జిల్లా బాపట్లలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో కరోనా పీడితులకు సరైన సమయంలో వైద్యం అందేలా బాపట్ల ఏరియా ఆసుపత్రి ఐసోలేషన్ విభాగంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా లక్షణాలు కనబడితే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా ఇంత పెద్ద ఎత్తున మనం వీటన్నిటికి కూడా పాలిటెక్నిక్కి సంబంధించి, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి మొత్తం డిమాండ్ 6,40,46,000 బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి. బాపట్ల పాలిటెక్నిక్ కాలేజ్కి సంబంధించి 2,92,20,000. మరి బాపట్ల పాలిటెక్నిక్ కాలేజీ 44,75,000. బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ దాదాపు 5,98,500. అంతేనా? సారీ, 59,85,000. 59,85,000. మరి ఇట్లా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ దానికి వచ్చి మరి 2,19,230. ఈ రకంగా ప్రతి కాలేజీ, ప్రతి స్కూలు, ఉన్నత విద్య జరిగే ప్రతి దానికి కూడా ఈరోజు ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ మరి మన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 19,76,49,970 అందించినటువంటి మన పిల్లల తరఫున, పిల్లల తల్లిదండ్రుల తరఫున ప్రత్యేకంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ఇలాంటి విషయాలు ప్రజలకు కూడా కొంచెం తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు, ఆదుర్దా పడద్దు, నిదానంగా ఉండటం వల్ల సమస్య చేసుకున్నాం. ఐసోలేషన్ సెంటర్స్ కింద హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ మళ్ళీ ప్రారంభిస్తూ ఉన్నాం. అలాగే పైన పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఏకే నగర్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రమేష్ రాజ్ మాట్లాడుతూ ఏకే నగర్ వాసి రవీందర్ రెడ్డి, జ్యోతి దంపతుల పెద్ద కుమార్తె శిల్ప జ్ఞాపకార్థం దీనిని ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా 1000 మందికి పైగా మజ్జిగ అందజేశామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించినందుకు రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ముని వెంకట సూర్య, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, సభ్యులు ప్రేమ్ సాయి, శ్రీకాంత్, హేమంత్, సాయి తేజ, నాని, శివయ్య, తేజ, శేఖర్, వెంకటేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తెలుసుకొని ఏకే నగర్కి చెందిన రవీందర్ రెడ్డి గారు, జ్యోతి గారి పెద్ద కుమార్తె శిల్ప గారి జ్ఞాపకార్థం సందర్భంగా తమ వంతు నడిపించి సహాయం అందించామన్న ఒక ఆలోచనతో, ఈ వేసవి ఎండల్లో ప్రతిక దాహాన్ని తీర్చాలా అన్న ఒక ఆలోచనతో ఇవాళ
మరి రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ పక్కన చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కనీసం ఒక 600-700 మంది పైగా మజ్జిగని అందజేయడం జరిగింది. ఈ యొక్క సహాయ సహకారం అందించిన రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరికొద్ది చోట్ల చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. కోడి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆపదలో ఉన్న వారికి మా వంతు సహాయం అందించడానికి ముందుంటుందని. నాగోల్ పరిసరాల్లోని అన్ని కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం నిధులు కేటాయించారు. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పాఠశాల భవనం నిర్మాణం కోసం 60 లక్షల రూపాయలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హైస్కూల్ చైర్మన్ బద్దం శ్రీధర్ గౌడ్, ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ మహేందర్ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంను సత్కరించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోక తప్పదన్నారు. కార్యక్రమంలో రాజారెడ్డి, ఆజాద్, నరేందర్ గౌడ్, మహేందర్ గౌడ్, ఈశ్వరయ్య గౌడ్, సంగీత, ప్రశాంత్ గౌడ్, ధనుంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బంగారం రేట్ బాగా పెరిగిపోతుంది, బాగా అయిపోతున్నాయి కనుక ఇటువంటివి ఉంటే ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్పింది. ఒక పిల్లగాడు గరీబు పండ్లు అమ్ముకునేటామేనో ఏం చేసేటామేనో ఆ పిల్లగాన్ని ఆడ పెట్టి అక్కకు పోయి వచ్చే లోపల వాడు ఎత్తుకొని పోయిండు. ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడ మధ్యలో ఎక్కడ లేవు అంత దూరం పోయి పట్టుకోగలిగిరు అంటే వితిన్ 1 డే లోపలే ఇది ఇటువంటి సీసీ కెమెరాలతో చూసుకుంటూ పోయి పట్టుకునే దొరికింది తప్ప గతంలో మాదిరిగా సంవత్సరాల తరబడి తిరిగినా వాడు దొరికేటోడు కాదు. ఆ తల్లి కడుపుకోత తీరేది కాదు. ఇటువంటి వీటికి ముఖ్యమైనది కనుకనే వాస్తవంగా నాకు 21 మంది ఎమ్మెల్యేలు ఓటేసి 21 మంది ఎమ్మెల్యేలు ఓటేసి అందులో 4 మంత్రులు ఉన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. థియేటర్లు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? పబ్లు, మద్యం దుకాణాల నిర్వహణే మీకు ముఖ్యమా అని ప్రభుత్వాన్ని చివాట్లేసింది. ఇందుకు బదులుగా జనసంచారం నియంత్రణకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా లేదా ఆదేశాలు ఇవ్వమంటారా అని హెచ్చరించింది. కాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4009 కేసులు నమోదయ్యాయని, 14 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దొంగ ఓట్లు వేయలేదని వైసీపీ నేతలు శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేస్తారా? సవాల్ విసిరిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొని 4 గాయాలు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో యువకుల వీరంగం. మద్యం మత్తులో నడి రోడ్డుపైనే రాళ్లతో దాడి. గంజాయి విక్రయాల అడ్డాగా మారిన విజయనగరం జిల్లా పార్వతీపురం. మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న యువత. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం. టైరు పేలడంతో బోల్తా పడిన బస్సు, 30 మందికి గాయాలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఒక చిన్న గమనిక, ప్రేక్షకులు దయచేసి మాస్క్ని విధిగా మీరు ధరించాలి.
అలాగనే కరోనా నుంచి మీరు కాపాడుకోవాలి. మీతో పాటు కరోనా నుంచి ఇతరులను కూడా కాపాడాల్సిందిగా మనవి. నమస్కారం.